మహారాజా, మరి ఈ యొక్క అంబరీషుని వంశం లోపలనే అనేక మంది సూర్యవంశరాజులందరూ కూడా అదైనారు. అందులోనే సగరుడు అనేవాడు పుట్టి పెద్ద చక్రవర్తి అయినాడయ్యా రాజా. ఆ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలకు ఇద్దరు కొడుకులు కూడా. అసమంజసుడు, ఇంకో భార్యకేమో ఆమె వరం కోరుకుందో మునీంద్రుడు వస్తే ఇద్దరు భార్యలను అడిగాడు ఆ మునీంద్రుడు, అమ్మ నీకు ఎంతమంది సంతానం అంటే నాకు ఒక్కడి దారు బుద్ధిమంతుడు అన్నది ఆమె. రెండో అన్నది కదా దురాశతోనే, అయ్యా నాకు 60,000 మంది కావాలి అని కోరుకున్నాడు. తదాస్తు అన్నాడు ఆ మునీంద్రుడు, వెళ్ళిపోయినాడు. ఆ కాస్త తర్వాత గర్భాన్ని ధరించారు. సగరుని రెండో భార్యకేమో పెద్ద ఇంత మాంసం మూత పుట్టింది. మగపిల్లవాడేమో మొదటి భార్యకు పుట్టినాడు. వాని పేరు అసమంజసుడు అని నామకరణం చేశారు. ఇక ఈ మాంసం ముద్ద ఉంది కదా, దీన్ని 60,000గా చటాకు వేసి కుండలలో పెట్టి మూతలు పెట్టి ఆడ వశిష్ఠుల వారు చెప్పి 9 నెలల దాకా దీన్ని నిలవకండి అన్నాడు. పెద్ద పెద్ద కుండలు, కుంభాలు. 9 మాసాలు కాగానే దాన్ని ఓపెన్ చేయగానే ఇంకేముంది, పురుగులు పుట్టినట్టే పుట్టారు 60,000 మంది కుండల్లోంచి. వాళ్ళకు పేర్లు పెట్టలేదండి, సగర పుత్రులు అన్నాడు అంతే. ఒకనాడు అశ్వమేధ యాగం చేస్తుంటే ఈ సగరపుత్రులందరూ నా తండ్రి చెప్పిన, నాయన అశ్వాన్ని తీసుకురండి, అశ్వమేధ యాగం చేయాలి, సంవత్సరం అయిపోయింది కదా అంటే ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళి భూలోకంలో ఎక్కడ కనబడకపోతే భూమిని దవ్వి పాతాళలోకి వెళ్ళారు. వెళ్ళేవరకు అక్కడ గుర్రం మేస్తున్నది. కపిల భగవానుడేమో తపస్సు చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. ఈ 60 మంది వెళ్ళి, అరే ఇక చూడరు దొంగ, గుర్రపు దొంగ, కొంగ జపం చేసుకుంటూ మన గుర్రాన్ని ఎత్తుకొని వెళ్ళాడు వీడు అని చెప్పి ఆ కత్తులు తీశారండి, ఉరలోంచి కత్తులు తీశారు. ఆ చప్పుడుకు మహానుభావుడు లేచి కళ్ళు తెరిచాడు కపిలదేవుడు. 60,000 మంది భస్మయ్యి కింద పడ్డారు. ఆ తర్వాత కొడుకులు ఇంకా రాలేదని చెప్పి మనవడు ఉన్నాడు, అంశుమంతుడు అనేవాడు, అసమంజసుని కొడుకు. అసమంజసుడు క్రూరుడైతే వాడిని ఊరి బహిష్కరణ చేశారు. వాడి కొడుకు అంశమంతుడు ఉంటే మనవడిని దొలిచాడు, ఆయన నువ్వు వాళ్ళని. నేరుగా భూలోకం తిరిగి పాతాళం వచ్చే వరకు బూడిది కుప్ప ఉంది, గుర్రం వేస్తున్నది, కపిల భగవానుడు తపస్సు చేస్తున్నాడు. పోయి నమస్కారం చేశాడు అంశమంతుడు, అలాగే నిలబడ్డాడు. కాసేపు కాగానే కపిల భగవానుడు కనులు తెరిచినాడు. ఈ అంశమంతుడిని చూసి, గుర్రము గనిపో బుద్ధుల కుర్రడా, గుర్రము గనిపో బుద్ధుల కుర్రడా, నీ తాత యొద్దకు నీ తండ్రులు వెర్రులు నీరైరిరై మిర్రున గంగాజలంబు వెలగా శుభమగును బొమ్మ, గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడా. నాయనా బుద్ధిమంతుల్లో కనబడుతున్నావు, తీసుకొని వెళ్ళి మీ తాత దగ్గరికి. ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళాడు. యజ్ఞం నిర్వర్తించాడు సగర చక్రవర్తి, కాలధర్మం చెందాడు. మరి జనకుల కొరమే ప్రయత్నం చేశాడు అంశుమంతుడు గంగను తీసుకురావడానికి, వీలు కాలేదు. మరి అతని కొడుకు దిలీప్ మహారాజ్ ఆయన ప్రయత్నం చేశాడు, కాలేదు. అతని కొడుకు భగీరథుడు, మహానుభావుడు, భగీరథ ప్రయత్నం అంటారే, విసుగు విరామం లేకుండా గంగను గురించి తపస్సు చేశాడు కొన్ని 1000 సంవత్సరాలు. అప్పుడు తపస్సుకు మెచ్చుకున్నది గంగమ్మ. గంగాదేవి ప్రత్యక్షమైంది. మాతా గంగా భవానీ చెల్లన్మది నిన్ను భజింతు గంగన్, పులంతరంగన్ బహుపుణ్య సంగన్, కల్లోల లక్ష్మీ జితకాశమల్లిన్ తల్లిన్ సుధీ కల్పలతామ తల్లిన్, చెల్లన్మది నిన్ను భజింతు గంగన్. మాతా, నీ పవిత్ర జలాలు పాతాళలోకంలో ఉన్న మా తాతల యొక్క ఆ విభూతి మీద పడితే, బూడిద మీద పడితే మా వాళ్లకు పుణ్యలోకాలు దొరుకుతాయి తల్లి అంటే. నాయనా భగీరథ, నేను వస్తే భూలోకంలో ఉన్నటువంటి ఒక జీవకోటంతా మరణిస్తే నా వేగాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక మహాదేవుడైన శంకర భగవాన్ని ప్రార్థించు, ఆయన ఒప్పుకుంటే ఆయన జటాజుడంలోకి వచ్చి ఓ పాయగా నీ వెంబడి వస్తాను ఆయన అన్నది. నేరుగా వస్తే నా వేగాన్ని తట్టుకోలేరు, భూలోకంలో జీవకోటంతా మరణిస్తుంది అని చెప్పగానే అప్పుడు ఆ యొక్క మహానుభావుడైన భగీరథుడు శంకర భగవాన్ని గురించి తపస్సు చేసినాడు. శివా
శివ పార్వతీ హృదయేశవో పాపనాశ పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయలేవా ఓ మహదేవా పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయలేవా ఓ మహదేవా కోరి పాపాలు కోకొల్లలుగా చేసితి కామక్రోధాలే కైవల్యమనుకొంటిని కోరి పాపాలు కోకొల్లలుగా చేసితి కామక్రోధాలే కైవల్యమనుకొంటిని మందమతినైతిని ముందుగననైతిని ఇందు మౌళిని చరణాల ముందుంటిని పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయరావా ఓ మహదేవా ఏది అడిగినను లేదనని ఆదిదేవుడా ఏది అడిగినను లేదనని ఆదిదేవుడా భేదభావాలు లేనట్టి భోళనాథుడా కోరుకొను మందువా కోటిలింగేశ్వర కోరుకొను మందువా కోటిలింగేశ్వర నీ అడుగుల కడ నన్ను బడనీయుమా పార్వతీ హృదయేశవో పాపనాశ మా మురవిని దయభూని వరమీయరావా ఓ మహదేవా ఓ మహదేవా నాయనా భగీరథ ఏమిటి నాయన నీ కోరిక చెప్పున్నాడు పరమశివుడు శివ గంగాభవాన్ని జటాజుడంలో ధరించాలి అనగానే సరే అని అన్నాడు ఆ జటాజుడంలోంచి భగీరథుని రథం వెనకాల వచ్చి పాతాళలోకంలో ఉన్నటువంటి ఒక ఆ సగరపుత్రులకు భస్వరాసుల మీద వారి వాళ్ళందరికీ కూడా స్వర్గప్రసాదాలు ప్రసాదించాడయ్యా పరీక్షను మహారాజా ఆ విధంగా ఆ భగీరథుని యొక్క వంశంలో పుణ్యే సుదాసుడు అనేటువంటి వాడు పుట్టాడు ఆ సుదాసునికే నారీకవచుడు మూలకుడు అనే పేర్లతోనే ఒకటి మహానుభావుడు జన్మించాడు ఆ మూలకునకు విశ్వసవుడు పుట్టాడయ్యా ఆ విశ్వసవునకు కట్వాంగుడు పుట్టి చక్రవర్తి అయినాడు హే మహారాజా ఈ కట్వాంగ చక్రవర్తే 2 గడియల్లో మోక్షానికి పోయినాడయ్యా రాజా నీకు 7 రోజుల సమయం ఉంది కదా నువ్వు మోక్షానికి పోలేవా మోక్షం అంటే ఏమిటి ఎక్కడికి పోయి తెచ్చుకునేది కాదు మనం పోయేది కాదు ఎప్పుడు నీకు సంపూర్ణ జ్ఞానోదయం అవుతుందో అదే మోక్షం మరి ఈ కట్వాంగ చక్రవర్తి దేవేంద్రుడు ఉత్తరం రాసి వాయుదేవునితో పంపిస్తే దేవతలకు సహాయం చేయడానికని దానవులతో యుద్ధం చేసి దేవతల బాధను దూరం చేసినాడు అప్పుడు దేవతలంతా కలిసి కట్వాంగ చక్రవర్తి ఏం కావాలో కోరుకోవాలంటే నాకు మోక్షం కావాలని మోక్షం మేము ఇవ్వం ఇంకేదన్నా కోరుకో మోక్షం నారాయణమూర్తి ఇవ్వాలి అలాగా అయితే నా ఆయు ప్రమాణం ఎంత ఉందో చెప్పండి అన్నాడు అయ్యా 3 గడియలు ఉన్నది అన్నాడు 1 గడియలో భూలోకం పడ్డాడు ఇక 2 గడియల్లో మనస్సును మాయం చేశాడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయం పరమాత్ముడిచ్చిన మనస్సును పరమాత్మునికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పిస్తావో అదే మోక్షం సముద్రంలోకి వెళ్ళి వాన చినుకు ఎప్పుడైతే కలుస్తుందో ఇది సముద్రం అవుతుంది కానీ చినుకు కాదుగా చినుకు చినుకు అనం దీన్ని కూడా సముద్రమే అంటాం అదే సాయుధ్యముక్తి మోక్షం ఆ మోక్షాన్ని కూడా కోరని మహానుభావులు కనబడతారు మనకు భాగవతంలో ముందు అది కూడా కోరికే కదా నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలి నాకు మోక్షం కావాలనేది కూడా కోరికే మోక్షాన్ని కూడా సన్యాసం చేయమంటాడు పరమాత్మ ఆ విధంగా ఆ యొక్క కట్వాంగ చక్రవర్తి మనస్సును మలినం చేసి పరమాత్మునికి అర్పించి చేసి పారేసే 2 గడిల్లో మోక్షాన్ని పొందాడయ్యా రాజా మరి ఆ కట్వాంగునకు దీర్ఘబాహునకు రఘువునకు బుద్ధిశ్రవునకు అజునకు దశరథుని ముట్టిడి ఆ దశరథ మహారాజుకు పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి రామ లక్ష్మణ భర్త స్థితిగా జన్మించాడయ్యా